మాట్లాడేవో కన్నీళ్లు పెట్టుకునో ఒత్తిడి చేసో ఎలానోలా తమ అవసరాల్ని స్నేహితుల ద్వారా నెరవేర్చుకోవాలి అనుకుంటారు. మా అమ్మగారు పనిచేసే స్కూల్లోనే ఒక టీచర్తో ఆవిడికి 15 ఏళ్లుగా మంచి స్నేహం ఉంది. ఆ స్నేహితురాలి చేష్టలు అప్పుడప్పుడు బాధ కలిగించినా అమ్మగారు పోనీలే అని సర్దుకునేవారు. కూతురు పెళ్లి కుదిరింది, ఒక 5 లక్షలు అప్పు కావాలి అని అడిగితే అదే పనిగా అడగడంతో మా అమ్మ డబ్బిచ్చారు. ఏడాది 2 ఏళ్లు గడిచినా ఆ అప్పు గురించి ఒక్క మాట కూడా ఎత్తలేదు ఆ స్నేహితురాలు. అడిగేందుకు స్నేహితురాలు ఏ ఇబ్బందిలో ఉందో అనుకుంటూ మా అమ్మగారు కూడా మొహమాట పట్టారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సరదా సరదాగా. బోల్డని ఆటలతో, ముద్దు ముద్దు మాటలతో ప్రతిసారి మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసి మన సరదా సరదాగా ఈ రోజు వచ్చేసింది మోతీనగర్ లో ఉన్న కవిత గారింటికి. మరి కవిత గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు బోల్డని కబుర్లు మనం చెప్పడానికి రెడీగా వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళ కబుర్లన్నీ వినేసి వాళ్ళని సరదా సరదాగా ఒక ఆట ఆడిద్దామా? హాయ్ అండి. హలో, బాగున్నారా? కవిత గారు ఎవరు ఇంతకు మీలో? ఓ హాయ్ కవిత గారు. హాయ్ ప్రశాంతి. సో వీళ్ళంతా ఏమవుతారు మీకు? వీళ్ళందరూ ఫ్రెండ్స్, మా మదర్. ఓ నమస్తే ఆంటీ. ఏం చేస్తుంటారు ఇంతకు? నేను హౌస్ వైఫే. బిఫోర్ ఐ యూస్ టు వర్క్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్లీ బాబు కోసమని ఇంట్లోనే హౌస్ వైఫ్. ఎప్పుడు బాగుంది? బిఫోర్ జాబ్ బాగుందా? కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన తర్వాత బాగుందా? ఎలా ఉంది లైఫ్? అది బాగుంది, ఇది బాగుంది. దేనికి దానికి అదే కాంపిటేటివ్ గా ఉంది. అంటే అందులోనూ కూడా మనము అన్ని అప్పుడంటే బాబు లేడు కదా, ఓన్లీ అదే జాబ్. ఇప్పుడు బాబు వచ్చాక సో బాబుని చూసుకోవాలి కదా. మీ పేరేంటండి? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ నండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఎన్నోవిడా కవిత గారు? 2 అమ్మాయి అండి. 2 అమ్మాయి. బాగా మంచి టాయిలెట్ బాగుందండి, బాగా చెప్పడం చేయడము. పిల్లలు అమ్మాయిలు. ఈ అమ్మాయి బాగా అమ్మాయి యొక్క చెలాకి. చిన్న 2 అమ్మాయి, పెద్ద అమ్మాయి కూడా జాబ్ చేస్తుందండి. ఈ అమ్మాయి కొంచెం చెలాకిగా బాగుంటుంది. అల్లరి చేస్తుందా? అల్లరి చెప్పండి. మీ మనోడు ఎక్కువ అల్లరి చేస్తాడా లేకపోతే మీ అమ్మాయి? మనోడు చేస్తాడండి బాగానే అల్లరి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు రిటైర్ అయినా అండి, ఇంటికి హౌస్. మరి మీకు టైం పాస్ ఏంటి? ఇప్పుడు 2 పెళ్లిళ్ళు చేస్తారు. 2 అమ్మాయిలు ఇంట్లో. మా హస్బెండ్ మేము ఇద్దరం ఫ్రీగా బాగుంటామండి. ఇప్పుడు కదా. అప్పుడప్పుడు అమ్మాయిల దగ్గర వచ్చి చూసిపోతుంటాము, వాళ్ళు వస్తుంటారు. ఎవరు మీది? మాది ఇక్కడనే హైదరాబాదేనండి. హలో అండి. హలో, మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారు? ఉన్నారు. ఎంతమంది? బాబు. ఒక బాబు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బయోమెడికల్ సర్వీసింగ్. సో ఇంట్లో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మరి? బాబుతోనే సరిపోతుందండి. అవునా? బాగా అల్లరి చేస్తారు మీ వారు కూడా? అంటే చాలా మందికి కోరికలు ఉంటాయి పిల్లలు పుట్టే ముందు, క్యారింగ్ అప్పుడు పాప బాబు కావాలని. మీకేముండే? నాకు పాపనే ఇష్టం అండి. అందుకే బాబు పుట్టారు మీకు. బాగా అల్లరి చేస్తారు కదా పిల్లలు, మగ పిల్లలు? చాలా. చెప్పిన మాట వింటాడా? వినడు. మరి ఎలా? భయం పెట్టరా మీరు? పెడతాను. కొడతారా? కొడతా. అందుకే వినడాడు. సరే, వెంటనే మీరు పక్కన వాడికి మైక్ ఇచ్చేయండి. మీ పేరండి? రోజా అండి. రోజా. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మీ వారు? ప్రైవేట్ జాబ్. పిల్లలు? 2 years బాబు అండి. 2 years. ఓ, అందరూ 2 years అలా చిన్న చిన్న పిల్లలు. ముగ్గురికి బాబులే. పాపలు బాగా మిస్ అవుతుంటారు కదా. సరే, మీ ఇంట్లో ఉండిపోతాను అయితే నేను. ఓకే. సో మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తారు? టీవీ. ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏమన్నా అరేంజ్ చేయడం జరుగుతుందా? కిటీ పార్టీస్ లాంటివి? కిట్టి పార్టీస్